అయితే అయిపోయింది. ఈరోజు నా టిఫిన్ వచ్చేసి ఇది ఇడ్లీ. ఇడ్లీ అంటే ఇది వేరే రకంగా తయారు చేస్తారు, స్టీమ్ చేసి చేస్తారు. అంటే మా సైడ్ ఇది కుడుము సంథింగ్ ఏదో అంటారు, విత్ ఆలూ కర్రీ. అంటే యూజువల్లీ నేను అంబలు తింటూ ఉంటాను, కానీ ఈరోజు మా అత్తమ్మ ఇడ్లీ పంపించింది. సో ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకి. రోజు లంచ్ వచ్చేసి చికెన్, వెజ్ బిర్యానీ, ఆలూ కర్రీ అండ్ పాయసం. సో ఇది మా రిలేటివ్ వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ అయింది, సో అక్కడి నుంచి తెచ్చిన ప్లేట్. సో టెంప్టింగ్. చికెన్. సో ఈరోజు లంచ్ చాలా బాగా అవ్వబోతుంది అనమాట. లెట్స్ హ్యావ్ ఇట్. కాజు, బాగుంది. సాంబార్ అన్నం, సాంబార్ బాగుంది. ఆలూ కర్రీ కూడా బాగుంది. ఆలు పాయసం బాగుంది. తింటావా పాయసం? బాగుంది ఇది కూడా. చాలా బాగుంది. కానీ నాకు స్వీట్స్ అంతగా ఇష్టం ఉండదు, ఈ మొత్తం నేను కంప్లీట్ చేయలేను. సో మా ఇంట్లో పండిన జామ పండు, లెట్స్ ఈట్ ఇట్. చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్ పకోడీ. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, మెత్తగా. నా ఫేవరెట్ పకోడీ. లెట్స్ హ్యావ్ ఇట్. చాలా టెంప్టింగ్గా ఉంది కదా, తిందాం. డిన్నర్ వచ్చేసి రైస్ వేసుకున్నాం. సో ఫిష్ కర్రీ, రోహు. తిందామా డిన్నర్? ఫిష్ గ్రేవీ,
హ్యావ్ ఇట్. సో డిన్నర్ అవుతుంది. యూజువల్లీ నేను త్వరగానే తినేస్తూ ఉంటాను. ఇప్పుడు 7 అలా అవుతుంది, నేను తినేస్తున్నా. లాస్ట్ ముద్ద. లాస్ట్లో మ్యాంగో ఎంత బాగుంది కదా, ఫేవరెట్ ఫ్రూట్. చాలా స్వీట్గా ఉంది. సో ఇలా ఫేవరెట్ ఫుడ్ తింటే డాన్స్ వస్తుంది లోపల నుంచి. సో ఈ హోల్ సమ్మర్ ఆఫ్టర్ లంచ్ ఆర్ డిన్నర్ నేను మ్యాంగోస్ తిన్నాను. వెళ్ళిపోతున్నాయి మ్యాంగోస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. మీకు తినాలనిపిస్తుంది కదా. చలో బాయ్. ఎండింగ్ మై డే విత్ మిల్క్, కొంచెం కేసర్ వేసా. సో ఇవి తాగేసి ఇంకా పడుకోవడమే. సో ఐమ్ ఎండింగ్ మై డే విత్ సమ్ వార్మ్ మిల్క్. సో ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మీకు మలాయ్ అంటే ఇష్టమా? మీగడ నాకు చాలా ఇష్టం. సో గుడ్ నైట్, టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.